మంత్రి సత్యకుమార్ యాదవ్ కామెంట్స్. పోలవరం గురించి అవగాహన లేని వ్యక్తి అంబటి రాంబాబు. P4 వల్ల పేదలకు లబ్ధి కలుగుతుంది. ప్రజల కష్టసుఖాలు వైసీపీ నాయకులు గాలికొదిలేశారు. వైసీపీ ప్రభుత్వంలో పోలవరం కేంద్రానికి ఎందుకు వదిలేయలేదు? పోలవరం 90%, కేంద్రం 10% రాష్ట్రం నిధులు మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో 72% పోలవరం పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వంలో ఎంత శాతం పనిచేశారు? అప్పటి మంత్రి అంబటి రాంబాబు పోలవరంపై ఒక్క సమీక్ష నిర్వహించలేదు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం. ఇందాక అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆయన P4 పేరుతో మళ్ళీ జనాల్ని మోసం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంట. ఏమండి, P4 అంటే ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కాస్త విఘ్నత ఉండాలి, కాస్త తెలివితేటలు కూడా ఉండాలి. నేను ఎవరిని ఇది చేయట్లా, వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళ విఘ్నతగా వదిలేస్తాను. పోలవరం గురించి అవగాహన లేని వ్యక్తి, డయాఫ్రమ్ వాల్ గురించి, కాపర్ డ్యామ్ గురించి అవగాహన లేని వ్యక్తి దాదాపు 3 సంవత్సరాల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా, నోటిపారుదల శాఖ మంత్రిగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి ఇవాళ P4 గురించి కాన్సెప్ట్ గురించి అర్థం కాకపోతే అది ఇంకా ఆయనకి వదిలేస్తున్నా. అటువంటి ప్రజలు అది వాళ్ళకి ఏవి తెలుసు? మీరు గతంలో నేను మాట్లాడదలుచుకోలే, విమర్శ చేయదలుచుకోలే. మంత్రులుగా వారు దేనికి గుర్తింపు పొందారు, నేను అవన్నీ చెప్పాలా? కాబట్టి అటువంటి వ్యక్తి మాట్లాడిన మాటల గురించి పట్టించుకోని అవసరం లేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో ఇవాళ సంపద సృష్టించడమే కాకుండా ఇప్పటికే సంపద సృష్టించిన వారి దాకా 10% పైన ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కింద ఉంటున్న 20% పేదలకి లబ్ధి కలిగారు. అంటే ధనం ఇస్తాము, డబ్బులు ఇస్తామని చెప్పట్లా. వారి ద్వారా కెపాసిటీ బిల్డింగ్. నిన్న ఉదాహరణకి మెగా కృష్ణారెడ్డి గారు 2 మండలాన్ని దత్తత తీసుకున్నారు. వారి సొంత మండలాన్ని దత్తత తీసుకున్నారు. ఆ మండలాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఇవాళ సెన్సస్ చేస్తున్నాం, స్కిల్ సెన్సస్ జరుగుతూ ఉంది. వాటిని గుర్తించిన తర్వాత ఎవరెవరు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక నేపథ్యం ఏంటి, వాటిని అన్నింటి పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎవరికి ఏ రకమైన నైపుణ్య శిక్షణ ఇస్తే బాగుంటుంది, లేదా ఎవరికి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది, దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం, అంటే చేప పట్టుకోవడం నేర్పించే ప్రయత్నం చేస్తుంటున్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది. నేను అందుకని చెప్పింది, కేంద్రంలో దార్శనికత కలిగిన నాయకత్వం నరేంద్ర మోడీ గారి రూపంలో ఉంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంది. ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే వారు ఎందుకంటే ప్రజల కష్టసుఖాల గురించి, బాధల గురించి 5 సంవత్సరాలు మర్చిపోయారు. దాని తర్వాతనే ఆ పరిణామాల కారణంగానే వారికి అటువంటి దారుణ ఓటమి ఎదురైందనే విషయాన్ని కూడా మర్చిపోయి మళ్ళీ ఇటువంటి విమర్శలు చేయడం సబబు కాదు. సార్, ఇంకోటి మీరు పోలవరం గురించి మాట్లాడారు కదా, పోలవరం గురించి కూడా అంబటి రాంబాబు మాట్లాడారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం రాష్ట్రం ఎందుకు నిర్మిస్తుంది, దీని మీద చర్చకు నేను ఎన్నిసార్లు పిలిచినా ఒక్క టీడీపీ లీడర్ కావచ్చు ఇప్పుడు ఆయనకి అర్థం కానిది ఏంటంటే, మరి 5 సంవత్సరాలు ఎందుకు కేంద్రానికి వదిలేయలేదు? దానికి ముందు సమాధానం చెప్పండి. కేంద్రము రాష్ట్ర విభజన సందర్భంగా అన్యాయంగా, అశాస్త్రీయంగా, అనైతికంగా విభజన జరిగింది. రాష్ట్రానికి న్యాయం జరగాలి అంటే 1941లో మొట్టమొదటిసారి భూమి పూజ చేసిన పోలవరం ప్రాజెక్టు జీవనాడి, దీని కారణంగా 23 లక్షల ఎకరాలకి ఆయకట్టు వస్తుంది. తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచినీటి వసతి కలుగుతుంది, రాయలసీమ ప్రాంతానికి కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఆ సందర్భంగా 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్ర నిధులతో ప్రాజెక్టు మొదలైంది. అయితే తర్వాత పరిణామాల నేపథ్యంలో మొట్టమొదటి క్యాబినెట్లోనే దాన్ని 7 ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ అదే రోజు ఆర్డినెన్స్ తీసుకురావడం కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నప్పుడు జరిగింది. దాని తర్వాత ఆ 10% కూడా రాష్ట్రం చాలా ఆర్థికంగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. కాబట్టి వాటిని సరిచేయాలనే ఉద్దేశంతో 100% నిధులనే ఇచ్చి కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ అది. అయితే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మాకు బాధ్యత ఉంటుంది కాబట్టి మేము చేస్తామంటే సంతోషంగా కేంద్రం రాష్ట్రానికి అప్పచెప్పింది. దాని కారణంగానే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిత్యం చేస్తున్న సమీక్షల కారణంగా 72% పనులు పూర్తయితే తర్వాత వీళ్ళు ఎంత శాతం పనులు చేశారో మనం అర్థం చూసుకోవాలి. కాపర్ డ్యామ్ నిర్మించకపోగా డయాఫ్రమ్ వాల్ను కూడా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రమ్ వాల్ కూడా ఇవాళ కింద పెద్ద పెద్ద గొయ్యులు ఏర్పడిన కారణంగా ఇవాళ మళ్ళీ కొత్తగా 980 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మళ్ళీ కొత్తగా డయాఫ్రామ్ను ఇప్పటికీ వాళ్ళు ఎన్నిసార్లు మీరు అర్థం చేసి 2019 నుంచి ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం అయిపోద్ది, మళ్ళీ వచ్చే సంవత్సరం అయిపోతుంది, ఒక కృష్ణుడు చెప్పి వెళ్తాడు, మళ్ళీ రెండో కృష్ణుడు వస్తాడు, మళ్ళీ ఆయన వచ్చే సంవత్సరం జూన్కి అయిపోతుంది, డిసెంబర్కి అయిపోతుంది అంటారు. ఒక్క రోజన్నా దీని మీద ఎప్పుడన్నా సమీక్ష నిర్వహించారా గతంలో ముఖ్యమంత్రి గారు? ఏం జరుగుతుందనే విషయాన్ని అప్పుడు మంత్రులుగా ఉంటున్న వ్యక్తులు ముఖ్యమంత్రి గారు
గారి దృష్టికి తీసుకెళ్లారా? పునరావాసం గురించి ఆలోచించారా? ఎంత బాధ్యత రాహిత్యం అంటే ఆనాడు పునరావాసం పోలవరం దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజలు పునరావాసం గురించి మాట్లాడితే ప్రింట్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ప్రింట్ చేస్తుంది, మా దగ్గర డబ్బులు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు పోయి అడిగారా? కేంద్ర ప్రభుత్వం ప్రింట్ చేస్తుందంటే బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ బాధ్యతను పూర్తి చేయాల్సిన బాధ్యతను వాళ్ళు విస్మరించారు. ఇవాళ ఇటువంటి కాకమ్మ కబుర్లు చెప్పడం అనేది సరైంది కాదు. సార్ ఫైనల్గా పోలవరం ఎప్పుడు ఈ ట్రిప్ పూర్తి చేస్తారు సార్? ఈ 2027 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. డయాఫ్రమ్ వాల్ అనేది వారి నిర్లక్ష్యం కారణంగా పోకుండా ఉంటే 1 సంవత్సరం లోపలే పోలవరం పూర్తయింది. దానికి తగిన విధంగా నిధులు కూడా కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి, గతంలో కూడా వచ్చాయి. కానీ వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయలేదు. అంటే రైతుల పట్ల ఎటువంటి విద్వేషం ఎందుకు పెంచుకున్నారో తెలియదు. ఒక పోలవరమే కాదు, ఏ పెండింగ్ ప్రాజెక్టు కూడా. నేను రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కూడా రాయలసీమ ప్రాంతం నుంచి. వెలగొండ గురించి పట్టించుకోలేదు, గండికోట గురించి పట్టించుకోలేదు, వేదవతి బ్యారేజ్ గురించి పట్టించుకోలేదు, భైరవాణి తిప్ప గురించి పట్టించుకోలేదు, సుంకేశ్వర గురించి పట్టించుకోలేదు. వేటి గురించి వెలుగొండ గురించి పూర్తి కాకుండా 44,000 కోట్ల పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంటే జాతికి అంకితం చేసిన మహానుభావులు గతంలో పాలన చేశారు. రైతుల నోట్లో ఏ రకంగా మట్టి కొట్టారు, అన్ని వర్గాలను అన్యాయం చేయడం కాకుండా రైతుల నోట్లో కూడా మట్టి కొట్టి తీరని అన్యాయం ఈ రాష్ట్రానికి వారు చేశారు. దానికి ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలా గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి కానీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కానీ. అసలు ప్రజలంటే పేదలంటే అర్థం తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలకి ప్రజలన్నా అందులో పేదలన్నా అర్థం తెలియనటువంటి వ్యక్తులకి మాట్లాడే మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ 5 ఏళ్ల పాలనలో పేదలను దోసుకోవడం తప్ప, స్కీములు రద్దులతో పేదల్ని అన్యాయం చేయడం తప్ప, వారికి కేటాయించినటువంటి సప్లాన్ నిధులను దారి మళ్లించడం తప్ప, పేదల్ని పేదలుగానే చూడడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. అలాంటి పేదల్ని సంపన్నులుగా తయారు చేసేటటువంటి కార్యక్రమం ఈ P4 ఫార్ములా. అంటే ప్రభుత్వం ఉంటుంది, ప్రైవేటు వ్యక్తులు ఉంటారు, ప్రజలు ఉంటారు, వీళ్ళ మధ్య ఒక పార్ట్నర్షిప్ ఏర్పాటు చేయాలన్నటువంటి ధోరణిలో చూసాం. ఆ రోజు కూడా ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళ నుంచి పర్సెంటేజ్లు దోసుకోవడం తప్ప వాళ్ళ నుంచి కొంత వాటా పేదలకు ఇవ్వండి అని ఎప్పుడు అడిగారు? ఇప్పుడు అడుగుతున్నాం, అయ్యా మీరు సంపాదించిన దాంట్లో కొంత వాటా పేదల గురించి ఆలోచించండి, పేదల గురించి పట్టించుకోండి అని. దీన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.